అయితే మైండ్ బ్లోయింగ్ అండి. ఎందుకంటే ఆ సినిమాలో అంటే ఒక 5 సంవత్సరాలు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కాకుండా మిగతా వాళ్ళు ఏంటంటే వెయిట్ చేద్దాం 5 సంవత్సరాలు ఏంది ఇస్తాను బాబు సినిమా అని చెప్పి ఆ సినిమాలో డెప్త్ ఉందన్నమాట. ఎందుకంటే ఒకప్పుడు సనాతన ధర్మాల గురించి సనాతన మన ఔరంగజేబులు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన సనాతన ధర్మాలు మన హిందూ దేవాలయాలు ధ్వంసం చేయడాలు ఇలాంటి చేశారనమాట. హరిహర వీరమలో ఒక క్యారెక్టర్ అనేది ఉంటుంది అన్నమాట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేశారు. ఆ క్యారెక్టర్ వాళ్ళని ఏ విధంగా చూసింది ఏం సంగతి అని చెప్పి ఆ సినిమాలో అనమాట. అసలు మైండ్ బ్లోయింగ్. ఈ సినిమా పార్ట్ 2 ఒక 5 సంవత్సరాలు కదా 6 సంవత్సరాలు కదా 10 సంవత్సరాలు కూడా ఈ సినిమా అయితే నిలిచి ఉంటుంది. దాని తర్వాత 10 సంవత్సరాలు వీఆర్ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 అనమాట. వేరే లెవెల్ మైండ్ బ్లోయింగ్ సినిమా అయితే బ్రో. అసలు సినిమాలో ఒక చిన్నది ఏదైనా తీసి పాడేయడానికి ఏమి లేదనమాట. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో క్రిష్ జాగల్మూడి గారు అసలు ఆయన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉండే మనకు ఒక గర్వకారణం అన్నమాట. తెలుగు ప్రేక్షకుడికి చెప్తా ఉన్నాను, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉండేకి చాలా అదృష్టకరం అనమాట. అసలు స్టోరీ టెల్లింగ్ అయితేనేమి, దాని తర్వాత మ్యూజిక్ అయితేనేమి, దాని తర్వాత బ్యాక్గ్రౌండ్లో విఎఫ్ఎక్స్ అయితేనేమి, అసలు సాంగ్స్ అయితేనేమి అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. ఈయన ఎంఎం రత్నం గారు ప్రొడ్యూస్ చేసినందుకు అసలు ఆయన గర్వించాలన్నమాట సినిమా కోసం. అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి చెప్తాను కదా ఎంఎం కీర్వాన్ గారు ఉన్నారని చెప్పి నేను ప్రమోషన్ చేస్తానని చెప్పి ఆయన గర్వించాలన్నమాట సినిమా కోసము. ఈ సినిమా చేసినందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఇంకో ఎక్కడికి వెళ్ళిపోతారు అనమాట. కానీ ఆయన సినిమాలు స్టాప్ చేస్తానంటాను. దయచేసి చెప్తా ఉన్నాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, చూస్తే ఒకవేళ అభిమానులు కూడా చెప్తా ఉన్నాను, దయచేసి సినిమాలు అయితే స్టాప్ చేయొద్దండి సార్ మీరు, దయచేసి ప్లీజ్. చూసిన తర్వాత అతడికి మార్వెలస్ అని చెప్పాలన్నమాట. హరిహర వీరమల ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిట్ చేస్తాము. సినిమా అయితే పీక్స్ అంటే పీక్స్ అనమాట. 1 మ్యాన్ షో 1 మ్యాన్ ఆర్మీ. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అయితే ఇరగదీశాడు. ఆ మార్షల్ ఆర్ట్ ఫైట్స్ కత్తి తిప్పడం కానీ అయితే చాలా చాలా బాగుందన్నమాట. మెయిన్ బాబీ డియోల్ అతడికి అయితే అసలు ఆ క్యారెక్టర్ ఔరంగజేబ్ క్యారెక్టర్లో చూడటంతో మనకి భయం వస్తుంది అనమాట. ఆ విధమైన క్యారెక్టర్ బాండింగ్ వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది. అదైతే చాలా చక్కగా చూపించారు. మెయిన్ కీరవాణి గారికి హ్యాట్సప్ అని చెప్పాలి. బీజిఎంతోనే కొన్ని సీన్స్ హైలైట్ చేశాడు, ఎలివేట్ చేశాడు. అయితే నాకైతే చాలా చాలా బాగుందండి. చాలా మంది లాస్ట్ వీక్ నుంచే సినిమా బాగలేదని ట్రోల్ చేస్తున్నారు. అది కావాలని చేసే వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. టికెట్లు బుక్ అవుతానే ఉంటాయి అన్నమాట. సినిమా అయితే వేరే లెవెల్. హరిహర వీరమల్లో పాన్ ఇండియా లెవెల్లో సినిమా ఆడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.